దేవుని బిడ్లారా, దేవుడు మనందరికీ తోడై ఉండి మనని పోషించి సంరక్షించి ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఈ దినము దేవుడు బయలుపరిచిన దేవుని వాగ్దానాన్ని పొందుకుందాం. 142వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. నేను చాలా కృంగియున్నాను, నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. దావీదు మహారాజు ప్రార్థిస్తున్నాడు. గుహలో ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మొదట మనం చూస్తుంటే గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన నిజంగా చూడండి, ఆయన జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వచ్చాయో వాటన్నిటినీ దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నాడు. అడవిలో ఉన్నప్పుడు బాగున్నాడు, మృగాల మధ్యలో ఉంటున్నప్పుడు ఏ సమస్య ఆయనకు రాలేదు, ఏ బాధ రాలేదు, ఎప్పుడు కూడా దుఃఖపడలేదు, బాధపడలేదు. వాటితో ఉన్నాడు, నోరు లేని మూగజీవులు. ఎప్పుడైతే ఆయన రాజు అయ్యాడో, రాజు అయిన తర్వాత ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు చుట్టూ శత్రు దేశాలు, అప్పుడు ఇశ్రాయేలు చుట్టూ ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల వారు కూడా అతనికి శత్రుత్వం, అతనికి విరోధంగా జీవించారు. తర్వాత రెండవది, తను పరిపాలన చేస్తున్న ప్రజలు కూడా అతని మాట వినలేని స్థితిలో ఉన్నారు. మూడవది, తన కుటుంబము, తన పిల్లలు కూడా సహకరించలేని స్థితిలో ఉన్నారు. అంటే ఎన్ని బాధలు చూడండి ఆయనకు. మరి నీకు నాకు అలాంటి బాధలు ఈనాడు లేవు. అన్ని బాధలు, అన్ని కష్టాలున్నా కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అంటే నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉన్నాడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. అందుకే ఆయన జీవితంలో చూడండి, దినానికి 7 సార్లు దేవుని స్తుతించాడు, ఆరాధించాడు, మహిమపరిచాడు. 3 సార్లు వాక్యం చదివి ధ్యానించాడు, ఒక్కసారి ప్రార్థించాడు. ఆయన కొరకు పరిశుద్ధమైన గ్రంథము తెలియపరుస్తూ ఉంది. దేవుడే చెప్పాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములు సఫలపరచునని సాక్ష్యం చెప్తున్నానని అపోస్తల కార్యంలో 13వ అధ్యాయంలో దావీదు విషయంలో దేవుడు సాక్ష్యం చెప్పాడు. కాబట్టి దేవునికి ఇష్టంగా ఉంటున్న వారి జీవితంలో శ్రమలు, బాధలు, కష్టాలు వస్తాయి. కానీ అవన్నీ ఎలా ఉంటాయంటే నీడ లాంటిది, మబ్బు లాంటిది, మంచు లాంటిది, వర్షం లాంటిది. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, 1 పేతురు 1వ అధ్యాయము 6వ వచనం ఈ రీతి రాస్తున్నాడు, మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు, కానీ అవసరం బట్టి నానా విధములో శోధనల చేత కొంచెము కాలం మీకు శ్రమ కలుగును. ఎందుకంటే నశించిపోతున్న సువర్ణానికి అగ్ని పరీక్ష అన్నాడు. అంటే మీ విశ్వాసం దానికంటే అమూల్యమైందని చెప్పాడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుని కలిగిన నీవు నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాం. కాబట్టి ఆయన నమ్ముకున్న నీవు అనేకమైన బాధలు, కష్టాల్లో ఉన్నావా? భయపడకు, దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెడతాడు. కాబట్టి ఆయన నమ్ముకున్న మనం ధన్యులము. దావీదు అంటున్నాడు, చాలా నేను కృంగి ఉన్నాను. చూసారా, చాలా కృంగిపోయాడు. మరి నీవు కూడా చాలా కృంగి ఉన్నావేమో. చెప్పుకోలేని బాధలు, వ్యాధులు, కష్టాలు, పేదరికము, ఒక పక్క భర్త వినలేని స్థితిలో ఉన్నావేమో, భార్య వినలేని స్థితిలో ఉన్నారేమో, పిల్లలు వినలేని స్థితిలో ఉన్నారేమో, ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, ఒక పక్క శరీరాలు సహకరించక అనేకమైన వాటి విషయంలో కృంగిపోవచ్చు దేవుని బిడ్డలారా. కానీ దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు సహాయకుడు, గుర్తుంచుకో. దేవుడు సహాయకుడు. 54వ కీర్తన 4వ వచనం, ఇదిగో దేవుడే నా సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించుచున్నాడు. ఇదే భక్తుడు దావీదు అంటాడు.
కాబట్టి ఎప్పటికప్పుడు మన విశ్వాసాన్ని పెంచుకుందాం. లోకంతో మనకు పట్టలేదు, లోకాశలతో పట్టలేదు. కానీ నువ్వు దేవుని బిడ్డవు, విశ్వాసం కలిగి ఉండు, నమ్మకం కలిగి ఉండు, నిరీక్షణ కలిగి ఉండు, ప్రార్థన జీవితం కలిగి ఉండు. ఎప్పటికప్పుడు నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడుక్కున్నప్పుడు కంపల్సరీ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తాడు. దేవుడు ఎప్పుడైనా నిన్ను మర్చిపోడు, గుర్తుంచుకో. మనుషులు మరవచ్చు, అందరూ మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్వడు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి కృంగిన ఈయన ఏం చెప్తున్నంటే, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో తెలియజెప్పుకొనుచున్నాను. చూసారా, నీకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో తెలియజెప్పుకుంటే నిన్ను ఆశీర్విస్తాడు దేవుడు. ఏ బాధలను సరే నువ్వు మనుషుల ద్వారా చెప్తున్నప్పుడు వాళ్ళు ఏలం చేయొచ్చు, అవమానపరచవచ్చు, కృంగదీయచ్చు. కానీ దేవుని దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు ఏం చేస్తానంటే నీ బాధలన్నిటిలో నుంచి విడిపించే దేవుడు అని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకుంటున్నా అంటున్నాడు దావీదు. అయ్యా, నా బాధలు తీసేది ఒక్కడవే, నా కష్టాలు తీసివేసేది ఒక్కడవే, నా ఇబ్బందుల నుంచి విడిపించను ఒక్కడవే, నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభా, నీవు నాకు సహాయకుడు అని ఆయన సన్నిధిలో కూర్చొని ఏం చేస్తుందంటే ప్రార్థిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. కాబట్టి దావీదు కష్టాలన్నిటిని దేవుడు తొలగించి ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చాడు. ఆయన నివసించే వారిని దూరం చేశాడు, ఆయన బాధపరచువారిని దూరం చేశాడు. దావీదును ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చాడు. కానీ దావీదు దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు. 115వ కీర్తన 12వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది, ఆయన మమ్మను మరిచిపోలేదు. ఆయన మమ్మల్ని మరిచిపోలేదు. మనుషులు మరవచ్చు, నీ బంధువులు, నీ స్నేహితులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మరవని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు. ఆయన మమ్మల్ని మరిచిపోలేదు. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని ఆశీర్విస్తాడు. రాస్తుండే అదే మాట 12వ వచనం, ఆయన మమ్మల్ని మరిచిపోలేదు, ఆయనే మమ్మల్ని ఆశీర్వదించును. ఎస్, దేవుడు ఆశీర్విస్తాడు. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం ఈ రీతిగా రాయబడింది, ఆశీర్వాదానికి వారసులు ఉండడానికి దేవుడు నిన్నను పిలిచాడు. అంటే ఆశీర్వాదానికి వారసురాలుగా దేవుడు ఉండడానికి మనల్ని పిలిచాడు. కానీ దుష్టుడు ఆశీర్వాదం పొందకుండా మనలో అవిశ్వాసము, అపనమ్మకము, అనుమానము కలిగించి దేవుని మీద విశ్వాసం, నమ్మకం లేకుండా చేస్తాడు, ప్రార్థన జీవితం లేకుండా చేస్తాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను పిలిచింది బిడ్డ, నేను నిన్ను ఆశీర్వించడానికే. శ్రమలు చూడకు, బాధలు చూడకు, కష్టాలు చూడకు, నన్ను చూడు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం నీ కొరకే. నువ్వు చాలా కృంగిపోయి ఏడుస్తున్నావా? భయపడకు, ఈ వాగ్దానం నీ కొరకే. దావీదును దీవించిన నేను నిన్ను కూడా దీవిస్తున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి, ఆదరించి, తృప్తిపరిచినందుకు మీ కృతజ్ఞతలు. మీ నామానికి మహిమ తెచ్చుకోమని దావీదును ఆశీర్వించిన దేవుడవు మమ్మల్ని కూడా ఆశీర్వించి మీ నామానికి మహిమ కలుగును గాక నడుగుచు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.